మీ హృదయ కోరికలను ఇచ్చి మీ ఆశలన్నింటినీ ఫలప్రదం భావించుగాక. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున మన నాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసము అందరితో స్వర్గం నుండి సర్వేశ్వరుడు మీకు సహాయం దయచేయుగాక. సిలువల నుండి మిమ్మల్ని కాచి కాపాడుగాక. మీకు ఏ మతంలో చూసుకున్నా కానీ వివాహానికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. అన్నింటిలో కన్నా ఉన్నతమైనది కూడా గౌరవించబడుతుంది. ఎందుకంటే మానవుడు అన్ని రహస్యాల వల్ల వివాహ బంధం ద్వారా ఆ దేవుని యొక్క ప్రేమ, ఆ యొక్క దేవుడు చెప్పినటువంటిది మనకి తెలిసి ఇబ్రాహీం రాసినటువంటి గ్రంథంలో 13వ అధ్యాయం 4వ వచనం మనం చూస్తూ ఉంటాం. వివాహం అన్నిటికంటే ఘనమైనది అని. అదే పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం, వారిరువురు భిన్న శరీరులు కాక ఏక శరీరులు అగుతారు అని చెప్తూ ఉన్నారు. ఇది ఒక అద్భుతమైనటువంటి సంఘటన. ఎందుకంటే ఇక్కడ మన ముందు నిల్చున్నటువంటి అల్లం బాలశౌరెడ్డి, ఏనువ దివ్య, వారు పుట్టి పెరిగి వివిధ ప్లేసులలోను పెరిగి వాతావరణంలో తల్లిదండ్రులు కూడా భిన్న వ్యక్తులకు ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. అన్నింటిలో కన్నా ప్రతిసారి ప్రతి ఒక్కరు కూడా చెప్తూ ఉంటారు, ఆ యొక్క క్రైస్తవ కుటుంబాన్ని ఐక్యంగా ఉంచేది ఆ యొక్క జపమాల కానీ ప్రార్థన కానీ. అందువలన ఆ యొక్క మూడవ వ్యక్తి ఆ దేవుని యొక్క కృపా కటాక్షం మన మీద ఉన్నప్పుడు మన యొక్క సంసార జీవితం అది మంచిగా సాగిపోతూ ఉంటుంది. ఎందుకంటే ఏ సంసారం కూడా పూల పాన్పు కాదు, ఒడిదుడుకులు వస్తూ ఉంటాయి. కానీ ఒడిదుడుకులు వచ్చినప్పుడు విఘ్నతతో వాటిని పరిష్కరించు ముందుకు నడిచేటటువంటి వ్యక్తి ఆ యొక్క తెలివి కలవలసినటువంటి వాళ్ళు అవుతారు. అందువలన ఈరోజు ఈ యొక్క అల్లవారి కుటుంబానికి, తర్వాత ఏవ కుటుంబానికి ఒక విధమైనటువంటి బంధుత్వం ద్వారా సన్నిహిత్వాన్ని బంధుత్వాన్ని ఏర్పరచుకోవడమే కాకుండా ఆ దేవుడి యొక్క కృపా కటాక్షాలు ఈ నూతన జంట అయినటువంటి బాలశౌరెడ్డి దివ్య మీద దేవుని యొక్క కృపా కటాక్షాలు దండిగా ఉండాలని మరి ఒకసారి ప్రార్థించుతూ ఈ పవిత్రమైనటువంటి పూజలను యోగ్యరీతిగా పాల్గొనటకు మన పాపములను ఒప్పుకొని ఆ సర్వేశ్వరుని మన్నింపడుగుదాం.
ఆమేన్. ప్రభువా దయ చూపండి. ప్రభువా దయ చూపండి. క్రీస్తువా దయ చూపండి. క్రీస్తువా దయ చూపండి. ప్రభువా దయ చూపండి. ప్రభువా దయ చూపండి.
పవిత్ర కార్యముల ద్వారా వివాహ బంధమును దృఢపరుచుతున్నారు. ఈ విధమున వివాహ బంధమును క్రీస్తు సకల ప్రేమ బంధమును మీరు సూచించుతున్నారు. ఈ మీ దాసులకు బాలశౌరట్టి దివ్యలను విశ్వాస వరములు చేకూర్చిన ఆశీస్సులకు అనుగుణంగా జీవించినట్లు వారికి మీ సహాయమును అందించండి. వారికి అటువంటి కృపాపాత్రలకు రాము యోగ్యమగినట్లు మేము ప్రతిమాలుకుంటున్నాము. మీతో కలిసి పవిత్రాత్మతో సహాయ దైవమును జీవించు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము తోబీతు గ్రంథము 8వ అధ్యాయం 4వ వచనం నుంచి 9వ వచనం. సారా తల్లిదండ్రులు గది తలుపులు మూయగా తోబియా పడక మీద నుంచి లేచి సారాతో, నీవు లేచి నిలుచుము, ప్రభువు మన మీద కరుణ చూపి మనల్ని కాపాడుటకు ఇరువురము ప్రార్థన చేయుము అని చెప్పాను. సారా లేచి నిలుచుండగా ఇరువురు ప్రభువు తమను రక్షింపగలిగినని మనవి చేయసాగింది. తోబియా ఇప్పుడు జపించను, మా పితరుల దేవుడు అయిన ప్రభు నీకు స్తుతి కలుగుగాక. నీ దివ్య నామమునకు కలకాలము కీర్తి కలుగుగాక. ఆకాశము నీవు చేసిన సృష్టి అంతయు సదా నిన్ను కొనియాడను కాక. నీవు ఆదామును సృజించితివి, అతనికి భార్యగా ఆదరుగా తోడుగా నుండుటపై ఏమని చేసితివి. వారి నుండే మానవ జాతి ఉద్భవించెను. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, అతనికి సాటి అయిన తోడును కూడా చేసేది అని నీవు నిశ్చయించుకుంటివి. నేను కామతృప్తి కొరకు కాక ధైర్యంగా కృంగి ఈ సారాన్ని స్వీకరించితివి. నీవు మమ్మ కరుణతో చూచి ముసలి ప్రాయం వరకు మీరిరువురము తోడుగా జీవించినట్టు దయచేయండి. ప్రార్థన ముగిసిన తరువాత వధూవరు ఇరువురు ఆమె అని జవాబు చెప్పిరి. ఆరే ఇరువురు కలిసి సేవించిరి. ఇది ప్రభు హక్కు. రెండవ పట్టణము పునీత ఎఫెసీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయము 21వ వచనం నుండి 28వ వచనం వరకు. క్రీస్తునందు గల గౌరవముచే పరస్పరము విధేయులై ఉండుడు. భార్యలారా, ప్రభువునకు విధేయులైనట్లే మీ భర్తలకు విధేయులై ఉండుడు. భర్తకు భార్యపై గల అధికారము క్రీస్తుకు శ్రీసభపై గల అధికారము వంటిది. క్రీస్తే తన దేహము శ్రీసభ యొక్క రక్షకుడు కనుక శ్రీసభ క్రీస్తులకు విధేయత చూపునట్లే భార్యలు కూడా తమ భర్తలకు సంపూర్ణ విధేయత చూపవలెను. భర్తలారా, క్రీస్తు శ్రీసభను ఎట్లు ప్రేమించి దాని కొరకై తన ప్రాణములు అర్పించెను, మీరును మీ భార్యలను అట్లే ప్రేమింపుడు. ఆయన వాకుచే కడిగి శుద్ధి చేసి పవిత్రపరచుటకు ఆయన అనుమతి చేశాను. మచ్చ కానీ మృత కానీ మరేది కానీ లేకుండా ఆమెను తనకు దివ్యముగా సమర్పించుకునేటకును ఆమె పవిత్రమగు నిర్దోషిగా ఉండటకును ఆయన అనుమతి చేశాను. తన దేహములను తాము ప్రేమించినట్లే పురుషులు తమ భార్యలను కూడా ప్రేమింపవలెను. ఏదైనా తన భార్యను ప్రేమించే వ్యక్తి తనను తాను ప్రేమించుకున్నాను. ఇది ప్రభు వాక్కు. Hallelujah, hallelujah, hallelujah.
ప్రభు నీతో ఉండునుగాక. పునీత యోహాను గారు రాసిన సువార్తలోని భాగం. నీకు మహిమ కలుగునుగాక. 2వ అధ్యాయము 1వ వచనం నుండి. 3వ రోజున గలిలయలోని కానాపల్లిలో ఒక పెళ్లి జరిగెను. యేసు తల్లి అచ్చట ఉండెను. యేసు ఆయన శిష్యులను ఆ వివాహమునకు ఆహ్వానింపబడేది. అచ్చట ద్రాక్షారసము తక్కువ పడగా యేసు తల్లి వారికి ద్రాక్షారసము లేదు అని ఆయనతో చెప్పెను. స్త్రీ, అది నాకేమి, నీకేమి, నా గడియ ఇంకనూ రాలేదు అని యేసు పలికెను. ఆయన తల్లి సేవకులతో, ఆయన చెప్పినట్లు చేయుడు అనెను. యూదుల ఆచారం ప్రకారం శుద్ధీకరణకై అక్కడ 6 రాతి బాణలు ఉండెను. ఒక్కొక్క బాణలో 2-3 కడవల నీరు పట్టును. ఆ బాణలను నీటితో నింపుడు అని యేసు వారికి చెప్పెను. అట్లే వారు వారిని అంచుల వరకు తిప్పిరి. అంతటా ఆయన, మీరు ఇప్పుడు విందు పెద్ద యొక్కకు కొంచెము ఉంచుకొని కొండు అని చెప్పగా వారు అట్లే తీసుకుని పోయేది. విందు నడిపే పెద్ద ద్రాక్షారసముగా మారిన నీటిని రుచి చూచెను. అది ఎక్కడి నుండి వచ్చెనో అతనికి తెలియదు. ఆ నీరు తెచ్చిన సేవకులు మాత్రము అది తెలియదు కనుక అతడు పెండ్లి కుమారుడు పిలిచి, ఎవడైనను మొదట శ్రేష్టమైన ద్రాక్షారసము ఇచ్చును, అందరూ ముందుగా త్రాగిన పిమ్మట తక్కువ రకపు రసమును ఇచ్చును, కానీ నీవు శ్రేష్టమైన ద్రాక్షారసమును ఇప్పటి వరకు ఉంచితివి అని పలికెను. ఈ విధముగా యేసు గలిలయలోని కానా అను పల్లెలో తన మొదటి అద్భుత చిహ్నమును ప్రదర్శించి తన మహిమను వెల్లడి చేసెను. శిష్యులు ఆయనను విశ్వసించిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తునందు మీ సహోదరి సహోదరులారా, ఈనాడు బాలశివరెడ్డి, బాల దివ్య దేవుడు ఏర్పాటు చేసినటువంటి వివాహ వ్యవస్థలోకి ప్రవేశించబోతున్నారు. కాబట్టి మొదటిగా వారిద్దరికీ కూడా గట్టిగా క్లాప్స్ కొడుతూ శుభాకాంక్షలు తెలియపరచుదాం. క్రీస్తునందు మీ సహోదరి సహోదరులారా, మనం ఏదైనా పని చేయడానికి ముందు ఆ పని ఎందుకు చేస్తూ ఉన్నాము, లేకపోతే దేవుడు ఆ పని నుంచి ఏమి ఆశిస్తూ ఉన్నాడో తెలుసుకోవడం చాలా ముఖ్యము. మరి ఈనాడు బాలశివరెడ్డి, దివ్య ఇద్దరు కూడా వివాహం చేసుకోబోతున్నారు, పెళ్లి చేసుకోబోతున్నారు. అది ఎందుకు చేసుకుంటూ ఉన్నారు, లేకపోతే దేవుడు వారి నుంచి ఏమి ఆశిస్తూ ఉన్నాడో తెలుసుకోవడము ముఖ్యము. మొదటిగా తోడుగా ఉండడానికి. ఎందుకంటే ఆది కాండము 2వ అధ్యాయము 16 వచనం చదివితే, నరుడు ఒంటరిగా జీవించడము మంచిది కాదు, సాటి అయినటువంటి ఒక తోడు కావాలి అని చెప్పి ఏవను సృష్టించాడు. అలానే బాలశివరెడ్డి ఒంటరిగా జీవించడం మంచిది కాదు అని చెప్పి సాటి అయినటువంటి ఒక తోడు దివ్యను సృష్టించాడు. ఈనాడు ఏకం చేయబోతున్నాడు. అది ఎందుకు చేసుకుంటూ ఉన్నారు అంటే పెళ్లి తోడుగా ఉండడానికి. మరి ఎన్ని సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు అంటే జీవితాంతం మరణం వరకు తోడుగా ఉండడానికి. బాలశివరెడ్డికి దివ్య తోడు, దివ్యకి బాలశివరెడ్డి తోడు. ఇది మొదటిగా దేవుడు ఆశించేది, కోరుకునేది. రెండోది ఐక్యంగా ఉండడానికి, కలిసి ఉండడానికి. ఎందుకంటే మార్క్స్ వార్తలో మనం వింటాం, దేవుడు స్త్రీని పురుషుడిని సృష్టించిన తర్వాత పురుషుడు అంట తల్లిదండ్రులను విడనాడి భార్యకు హత్తుకుని ఉండును, ఇక భిన్న శరీరులు కాకుండా ఏక శరీరులై ఉంటారు అని చెప్పి మనం వింటూ ఉన్నాం. అంటే ఐక్యంగా ఉండడానికి,
కలిసి ఉండడానికి, జీవితాంతం కూడా ఒకటిగా ఉండడానికి. బంధువులు, స్నేహితులు వీళ్ళందరూ కూడా ఒక పండగ లాంటి వారు. వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. కానీ జీవితాంతం కూడా కలిసి ఉండాల్సింది ఎవరు అంటే మీరిద్దరు. జీవితాంతం కూడా తోడుగా ఉండాల్సింది ఎవరంటే మీరిద్దరు. దేవుడు కూడా ఆశించేది అదే. ఇక మూడవది, దేవుని యొక్క సృష్టిని కొనసాగించడానికి. ఎందుకంటే ఆది కాండంలో దేవుడు ఆదామును ఏవలు మాత్రమే సృష్టించాడు. ఆ తర్వాత వాళ్ళని దేవుడు ఆశీర్వదించాడు. ఇదిగో మీరు బిడ్డలు కానీ భూమండలం అంతా కూడా విస్తరిల్లండి అని చెప్పి ఆశీర్వదించాడు, దీవించాడు. అయితే ఈ విధంగా సృష్టి అంతా కూడా కొనసాగుతుంది. కాబట్టి మూడవ కారణం దేవుడు ఆశించేది ఏంటంటే ఈ యొక్క వివాహ వ్యవస్థ ద్వారా దేవుడి యొక్క సృష్టిని కొనసాగించడానికి. చాలాసార్లు మనం అనుకుంటాము పిల్లల్ని కనటము అనేది ఒక ఆప్షన్ అనుకుంటాం, చాయిస్ అనుకుంటాం, కనొచ్చు మనకి పోవచ్చు అని చెప్పి. కానీ దేవుడి యొక్క సంకల్పం, దేవుడి యొక్క ఉద్దేశం జీవితాంతం కూడా తోడుగా ఉండడానికి, జీవితాంతం కూడా ఐక్యంగా ఉండడానికి, అలానే దేవుడి యొక్క సృష్టిని కొనసాగించడానికి మీరిద్దరు కూడా వివాహం చేసుకోబోతున్నారు. అయితే వివాహ బంధం అనేది చాలా పవిత్రమైనటువంటి బంధం. మామూలుగా మనకి సమాజంలో కొన్ని బంధాల గురించి వింటాం. రక్త సంబంధం అంటాం, తల్లి లేకపోతే బిడ్డలు మధ్య ఉన్నటువంటి బంధం, లేకపోతే స్నేహ బంధం అంటాం. ఇద్దరు పురుషులు, ఇద్దరు స్త్రీలు, లేకపోతే ఒక పురుషుడు ఒక స్త్రీకి మధ్య ఉన్నటువంటి బంధం. మూడవది వివాహ బంధం అంటాం. అయితే వివాహ బంధం అనేది అన్ని బంధాల కంటే కూడా ముఖ్యమైనది, ప్రధానమైనది. ఎందుకంటే వివాహ బంధం లేకపోతే రక్త సంబంధం లేదు, స్నేహ బంధం లేదు, అసలు మనుషులే లేదు. అందుకే ప్రభు వివాహము అన్ని విషయాలలో ఘనమైనది అన్నాడు. అనేక విషయాలలో చిలుకుంది, కానీ అన్నిటికంటే కూడా ఘనమైనది, గొప్పది వివాహ వ్యవస్థ. ఈనాడు గురువులుగా మేమందరం కూడా ఇక్కడ ఉన్నాము అంటే మేమందరం కూడా కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళమే. వివాహ వ్యవస్థ లేకపోతే ఇక్కడ గురువులు ఉండేవాళ్ళు కాదు. కాబట్టి వివాహ వ్యవస్థ అనేది చాలా పవిత్రమైనది, గొప్పది. అయితే దేవుడు ఎప్పుడు కూడా వివాహ వ్యవస్థను ప్రేమిస్తూ ఉన్నాడు. దంపతులను లేకపోతే భార్య భర్తలు అన్నా కానీ దేవునికి చాలా ఇష్టం. అది దేవునికి ఇష్టం అని చెప్పి మనం ఎలా చెప్పగలుగుతాం? దేవునికి భార్య భర్తలు లేకపోతే దంపతులు అంటే ఇష్టం అని చెప్పి ఎలా చెప్పగలుగుతాం అంటే 3 కారణాలు ఉన్నాయి. అందులో మొదటి కారణం ఏంటంటే సృష్టి ఆరంభంలో మొదటి వివాహము ఎవరు చేశారు అంటే దేవుడే చేశారు. ఆదాము నిద్రపోతున్నటువంటి సమయంలో ప్రకటి ముఖం తీసుకుని ఏమని సృష్టించి ఇద్దరు కూడా ఒకటి చేసినట్టుగా బైబిల్లో వింటూ ఉన్నాం. అంటే సృష్టి ఆరంభంలో మొదటి వివాహము దేవుడే చేశాడు. రెండో కారణము, దేవుడు ఎంతమందిని ఆశీర్వదించాడు అంటే లెక్కలేదు. ఎంతో మందిని దీవించాడు, ఎన్నో ఆశీర్వాదాలు, దీవెనలు ఇచ్చాడు ఆది కాండం నుంచి దర్శనకాండం వరకు. కానీ మొదటి ఆశీర్వాదము, మొదటి దీవెన ఎవరికి ఇచ్చాడు అంటే దంపతులకి ఇచ్చాడు. ఆది కాండంలో వింటాం, ఇదిగో మీరు బిడ్డలు కానీ భూమండలం అంతా కూడా విస్తరిల్లండి అని చెప్పి మొదటి ఆశీర్వాదము, మొదటి దీవెన దంపతులకు దేవుడు ఇచ్చాడు. మూడవ కారణము, దేవుడు ఎన్ని అద్భుతాలు చేశాడు అంటే లెక్కలేవు, చాలా అద్భుతాలు చేశాడు. అయితే మొదటి అద్భుతము ఎక్కడ చేశాడు అంటే నాటి సువిశేషంలో విన్నా, కానటువంటి ఒక పెళ్లి విందులు నీటిని ద్రాక్షరసంగా మార్చాడు. చూడండి, మొదటి వివాహము దేవుడు చేశాడు, అలానే మొదటి ఆశీర్వాదము దంపతులకు ఇచ్చాడు, అలానే మొదటి అద్భుతము కూడా ఒక పెళ్లి విందులో దేవుడు చేశాడు. దీన్ని బట్టి మనం చెప్పవచ్చు, ఇదిగో దంపతులు అంటే, వివాహ వ్యవస్థ అంటే, భార్యాభర్తలు అంటే దేవునికి చాలా ఇష్టము అని చెప్పి.
అయితే అటువంటి పవిత్రమైనటువంటి దేవుడికి ఇష్టమైనటువంటి వ్యవస్థలోకి బాలశివరెడ్డి, బాలదివ్య ఇద్దరు కూడా ప్రవేశించబోతున్నారు, అడుగు కట్టబోతున్నారు. అయితే వారి దాంపత్య జీవితం, వారి వివాహ జీవితం సంతోషంగా ఆనందంగా ఉండాలి అంటే 4 విషయాలు వాళ్ళ జీవితంలో పాటించాలి. మొదటి మనందరికీ తెలిసిందే ప్రేమ. అంటే ఎటువంటి ప్రేమ ఉండాలి అంటే అందరం కూడా తల్లిని ప్రేమిస్తాము, తండ్రిని ప్రేమిస్తాం, అన్నని ప్రేమిస్తాం, చెల్లిని ప్రేమిస్తాం. కానీ భార్యాభర్తల యొక్క ప్రేమ అనేది ఎలా ఉండాలి అంటే క్రీస్తు ప్రభు తన తిరుసభను ప్రేమించిన విధంగా, క్రీస్తు ప్రభు తిరుసభను ఎంతగా ప్రేమించాడు అంటే తిరుసభ కోసం తన ప్రాణాలు అర్పించే అంతగా, అటువంటి ప్రేమతో జీవించాలి. భర్త భార్యను ఎంతగా ప్రేమించాలి అంటే తన కోసము ప్రాణాలు అర్పించే అంతగా, లేకపోతే భార్య భర్తను ఎంతగా ప్రేమించాలి అంటే ప్రాణాలు అర్పించే అంతగా. ఆ ప్రేమ ఉన్నప్పుడు ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా కానీ అవేవి కూడా మనకు కనిపించవు. ఉదాహరణకి బైబిల్లో దంపతులు ఉన్నారు, యాకోబు, రాహేలు. యాకోబు రాహేలు చూడగానే ఇష్టపడ్డాడు, పెళ్లి చేసుకోవాలని చెప్పి భావించాడు. అయితే లాబాను వాళ్ళ మామ దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి అడిగినప్పుడు ఆయన కండిషన్ పెట్టాడు. ఏమనంటే 7 సంవత్సరాలు నీవు గుడిగం చేయాలని చెప్పాడు. ఆ తర్వాత ఇంకో 7 సంవత్సరాలు కూడా చేయడం జరిగింది, అది వేరే విషయం. అయితే ఇక్కడ ఆ 7 సంవత్సరాలంతా ఆయనకి కొన్ని క్షణాలుగా గడిచిపోయాడంట, అంటే కొన్ని గంటల్లాగా గడిచిపోయాడంట. చూడండి, అంటే ఆ రోజుల్లో గుడిగం చేయడం అంటే గొర్రెలు కాయడం కావచ్చు, లేకపోతే ఇంటి చాయడం చేయడం కావచ్చు, ఇవన్నీ కూడా కష్టాలు, బాధలు. ఆ కష్టాలు, బాధలు ఏవి కూడా ఆమె మీద ఉన్నటువంటి ప్రేమ వలన ఏవి కూడా కనిపించలేదు. సహోదరి సహోదరులారా, అలానే భార్య పట్ల అటువంటి ప్రేమ ఉన్నప్పుడు వివాహ జీవితంలో, దాంపత్య జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా కానీ అవేవి కూడా కనిపించవు. కాబట్టి అటువంటి ప్రేమతో ఇరువురు కూడా జీవించాలి. రెండోది నమ్మకం. ఈ రోజులలో ఎవరిని ఎవరు నమ్మే పరిస్థితులు కాదు. ఫోన్ మాట్లాడాలంటే భయం, ఎందుకని అవతలోళ్ళు టెక్నాలజీ పెరిగింది, రికార్డ్ చేస్తారేమో అని చెప్పి భయం. ఎవరిని ఎవరు నమ్మే పరిస్థితులు కాదు. అయితే భార్యాభర్తల మధ్య నమ్మకం అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే పెళ్ళైన తర్వాత ఎంతో మంది ఎన్నో విధాలుగా చెప్తూ ఉంటారు. ఈ పొరిటి వాళ్ళు కొన్ని మాటలు చెప్తూ ఉంటారు, లేకపోతే చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు చెప్తూ ఉంటారు. ఎన్ని చెప్పినా, ఏవి మాట్లాడినా కానీ భర్త ఎవరిని నమ్మాలి అంటే భార్యను నమ్మాలి, భార్య ఎవరు నమ్మాలి అంటే భర్తని నమ్మాలి. ఇద్దరు కూడా ఎవరిని నమ్మాలి అంటే దేవుడిని నమ్మాలి. ఇది దేవుడి సమక్షంలో మేమిద్దరూ కూడా ఒకటి కాబోతున్నాము. కాబట్టి ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా కానీ దేవుడే చూసుకుంటాడు, దేవుడే మాకు సహకరిస్తాడు, దేవుడే మాకు తోడుగా ఉన్నాడు అని చెప్పి దేవుణ్ణి నమ్మాలి. మూడవది అర్థం చేసుకోవడం. ఎందుకంటే ఇక్కడ ఒక విషయం మనం గమనించాలి. భార్యాభర్తలు బాలశివరెడ్డి, బాలదివ్య ఇద్దరు కూడా పెరిగినటువంటి విధానం వేరు. ఇద్దరు కూడా 2 గ్రామాల నుంచి వచ్చారు, ఆలోచన విధానం వేరు, తర్వాత కుటుంబాలు వేరు. అయితే ఎవరు ఆశించిన విధంగా ఉండకపోవచ్చు. అంటే బాలశివరెడ్డి ఆశించిన విధంగా బాలదివ్య ఉండకపోవచ్చు, బాలదివ్య ఆశించిన విధంగా బాలశివరెడ్డి ఉండకపోవచ్చు. ఎందుకంటే పెరిగినటువంటి విధానం వేరు, ఆలోచన విధానం వేరు, చదువుకున్నటువంటి చదువులు కూడా వేరు. అయితే ఎప్పుడైతే వాళ్ళ మధ్య అండర్స్టాండింగ్ ఉంటుందో, అర్థం చేసుకునే మనస్తత్వం ఉంటుందో, అప్పుడు వాళ్ళ దాంపత్య జీవితం అనేది సంతోషంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. ఇక చివరిగా ప్రార్థన. కుటుంబం అన్నాక, దాంపత్య జీవితం అన్నాక ఎన్నో కష్టాలు వస్తూ ఉంటాయి, ఎన్నో బాధలు వస్తూ ఉంటాయి. ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా కానీ వారిరువురు కూడా కలిసి ఉండాలి అంటే, ఒకటిగా ఉండాలి అంటే, ఐక్యంగా ఉండాలి అంటే వారి జీవితంలో ప్రార్థన ఉండాలి. ఎందుకంటే ఈనాటి మొదటి పట్టణంలో మనం విన్నాం,
ఇరువురు కూడా ప్రార్థన చేశారు అని చెప్పి. కాబట్టి ప్రార్థన జీవితం అనేది చాలా ముఖ్యం. ఆ ప్రార్థన జీవితం ఉన్నప్పుడు ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా కానీ అది సంతోషంగా మారుతాయి. ఎందుకంటే మొదటి సామెతల గ్రంథంలో మనం వింటాం, ఇశ్రాయేలు ప్రజలంతా చాలా సార్లు ఒకే ప్రదేశంలో యుద్ధంలో ఓడిపోయారు, అవమానానికి గురయ్యారు. కానీ ఎప్పుడైతే వాళ్ళు ప్రార్థన చేశారో, ఎక్కడైతే ఓడిపోయారో అక్కడే వాళ్ళు విజయం సాధించారు అని చెప్పి మనం వింటూ ఉన్నాం. అలానే వారి దాంపత్య జీవితంలో ఎప్పుడైతే వాళ్ళు ప్రార్థన చేస్తారో వారికి ఉన్నటువంటి కష్టాలు, వారికి ఉన్నటువంటి బాధలు సంతోషంగా మారతాయి. ఈ 4 విషయాలు ఎప్పుడైతే మీ జీవితంలో పాటిస్తారో అందరికి తెలిసినవే, కానీ ఎప్పుడైతే పాటిస్తారో అప్పుడు మీ యొక్క దాంపత్య జీవితం అనేది సంతోషంగా ఆనందంగా ఉంటుంది. చివరిగా 2 విషయాలు తెలియపరుస్తాను. భర్త అనేవాడు ఎలా ఉండాలి, భార్య అనేటువంటి వ్యక్తి ఎలా ఉండాలి. భర్త అనేటువంటి వ్యక్తి భరించేవాడిగా ఉండాలంట. ఎందుకంటే భార్య కంటే 1-2 సంవత్సరాలు భర్త ఎప్పుడైనా కానీ పెద్దవాడు. కాబట్టి చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చినా కానీ అపార్థాలు వచ్చినా కానీ భర్త భరించేవాడుగా ఉండాలి. ఇంకా భర్త అనేవాడు యోసేపు లాగా ఉండాలి. ఎందుకంటే మనందరూ తెలుసు యోసేపు ఎలా జీవించాడు. ఒక శారీరక సంబంధం పక్కన పెడితే ఒక భర్తగా ఏమి చేయాలో అది చేశాడు, తన బాధ్యతను తాను నెరవేర్చాడు. అలాగే ఒక తండ్రిగా తన బాధ్యతను తాను నెరవేర్చాడు. ఒక విశ్వాసిగా దేవుని యొక్క ప్రణాళికను తాను నెరవేర్చాడు. ఎంతమంది ఎన్ని చెప్పినా కానీ మరీ తల్లిని నమ్మాడు. అలాగే ప్రతి భర్త కూడా యోసేపు లాగా ఉండాలి. భార్యను నమ్మాలి, భార్యను ప్రేమించాలి. అలానే భార్య పట్ల తన బాధ్యతను నెరవేర్చాలి. ఇంకా పాత నిబంధనలో విందాం. ఇస్సాకంట తన భార్యను కాళ్ళు కింద పెట్టలేకుండా చూస్తున్నాడు అని చెప్పి బైబిల్లో వింటాం. అలానే భర్త భార్యను ఆ విధంగా చూసుకోవాలి. అంటే కాళ్ళు కింద పెట్టలేకుండా కాదులే కానీ అంటే ఎంతో మంచిగా చూసుకోవాలి. ఎందుకంటే మరి దివ్య తన తల్లిని, తండ్రిని, బంధువులను అందరినీ కూడా ఇచ్చిపెట్టి భర్తే సర్వస్వం అని చెప్పి తన దగ్గరికి వస్తుంది. కాబట్టి ఎంతో మంచిగా చూసుకోవాలి. మలాఖీ గ్రంథంలో మనం వింటాం, భర్త అనేవాడంతా భార్యను ఎప్పుడు కూడా అగౌరవపరచకూడదు, లేకపోతే హింసించకూడదు అని చెప్పి అక్కడ రాయబడి ఉంది. అంటే మంచిగా చూసుకోవాలి, భర్తలకు కానీ అభివృద్ధికి కూడా చేయకూడదు అని చెప్పి మన యొక్క అర్థం. భర్త అనేవాడు అలా ఉండాలి. అయితే భార్య మరి బాలదివ్య ఎలా ఉండాలి అంటే పాత నిబంధనలో రూతు గురించి మనందరికీ కూడా తెలుసు. అయితే రూతు తనకి అవకాశం ఉన్నా కానీ, తన పుట్టింటికి వెళ్ళడానికి అవకాశం ఉన్నా కానీ, సంతోషంగా ఆనందంగా జీవించడానికి అవకాశం ఉన్నా కానీ తన అత్తింటి వారిని తన సొంత ఇంటి వారిలాగా చూసుకుంది అని చెప్పి చదువుతుంది. అలానే మానదివ్య రూతులాగా ఉండాలి, అత్తింటి వారిని సొంతింటి వారిలాగా చూసుకోవాలి. అలానే శ్రీరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథము 26వ అధ్యాయము 1 నుంచి చదివితే భార్య ఎలా ఉన్నాలో మనకు అర్థమవుతుంది. గుణవతైనటువంటి భార్యను పడిసిన వాడు ధన్యుడు, ఆమె మూలమున అతని ఆయుష్ 2 రెట్లు పెరుగును అని చెప్పి. అంటే భార్య గుణవతి అయినప్పుడంతా భర్త యొక్క ఆయుష్ 2 రెట్లు పెరుగుతుందంట. అలానే సద్బుద్ధి గల భార్య భర్తకు పరమానందము కలిగించును, అతడు శాంతి సమాధానాలతో జీవితము గడుపును అని చెప్పి రాయబడి. అంటే గుణవతై ఉండాలి, సద్బుద్ధి కలిగినటువంటి భార్య వలన భర్త ఎప్పుడూ కూడా సంతోషంగా ఉంటాడు. ఎప్పుడైతే భార్య ఈ 2 విషయాలు గుణవతై ఉండాలి, అలానే మంచి బుద్ధి కలిగినటువంటి వ్యక్తి ఉండాలి, ఈ 2 ఉంటాయో వారు పేదవాళ్ళైనా కానీ
ధనికులైనా కానీ, డబ్బు ఉన్నా కానీ లేకపోయినా కానీ వాళ్ళు ఎప్పుడు కూడా సంతోషంగా ఆనందంగా ఉంటారు. సహోదరి సహోదరులారా, మరి ఈనాడు ఇరువురు కూడా బాలశివరెడ్డి, దివ్య మరి దేవుని యొక్క వ్యవస్థలోకి, వివాహ వ్యవస్థలోకి ప్రవేశించబోతూ ఉన్నారు. కాబట్టి వారిరువురు కూడా సంతోషంగా ఆనందంగా ఉండాలి అని చెప్పి మరి నేను చెప్పినవన్నీ కూడా ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి, అలానే అర్థం చేసుకునే మనస్తత్వం కలిగి, అలానే ఒకరినొకరు నమ్ముతూ జీవితాంతము కూడా కలిసిమెలిసి ఐక్యంగా ఉండాలని చెప్పి మనందరూ కూడా నాడు ప్రార్థన చేయబోతున్నాం. అయితే ఇక్కడ చివరిగా ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. వీరిద్దరు కూడా బాలశివరెడ్డి, దివ్య దేవునికి, ఆ తర్వాత తల్లిదండ్రులకు ఎప్పుడు కూడా కృతజ్ఞులై ఉంటారు. ఎందుకంటే ఈనాడు ఇద్దరు కూడా ఏమి కాబోతున్నారు అంటే, ఇన్ని ఏర్పాట్లు చేశారు అంటే మరి అది ఈ తల్లిదండ్రులు. నాకు తెలుసు తోమాస్ రెడ్డి బాబా, తర్వాత మేరట్ ఇన్ని సంబంధాలు చూశారు. అలానే దివ్య కూడా మన తల్లిదండ్రులు ఎంతో సంబంధాలు చూసి ఉండవచ్చు. అయితే ఈనాడు వీరిద్దరు కూడా ఏమి కాబోతున్నారు అంటే దేవునికి సంకల్పం. ఎందుకంటే సామెతల గ్రంథంలో మనం వింటాం, నరుడు అనేక ప్రణాళికలు వేసుకోవచ్చు కానీ చివరకు దేవుని యొక్క సంకల్పమే నెరవేరుతుంది అని చెప్పి మరి ఈనాడు బాలదివ్య, బాలశివరెడ్డి ఇద్దరు కూడా ఏకమవుతారు, వివాహం చేసుకుంటారు అని చెప్పి ఎవరు అనుకోలేదు. ఇది దేవుని యొక్క సంకల్పం, దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి ఈ సహోదరి సహోదరులారా, ఈనాడు ఇరువురు కూడా దేవునికి అలానే తల్లిదండ్రులకు కృతజ్ఞులై ఉంటూ జీవితాంతం కూడా ఒకటిగా కలిసి ఉండాలి అని చెప్పి అందరూ కూడా ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున. ప్రియమైన నూతన వధువులారా, నేడు మీకెంతో శుభదినం. ఇక్కడ చేరిన గురువుల విశ్వాసులందరి ఎదుట సర్వేశ్వరుడు మీ పరస్పర ప్రేమను స్థిరపరచున్నట్లు మీ దిశకు వచ్చి ఉన్నారు. క్రీస్తునాథుడు మీ ప్రేమను హేరాళముగా ఆశీర్వదించుచున్నారు. జ్ఞానస్థానం ద్వారా వారు మీకు ఇంకను అధిక వరములను వసగుచున్నారు. మీరు వివాహ బంధమునందు నిరంతరం ప్రామాణికముగా నుండి మీ బాధ్యతలను నెరవేర్చుటకు మీకు తగిన శక్తిని ప్రసాదించుచున్నారు. కాబట్టి మీ ఉద్దేశంలో తెలుసుకున్నకు ఈ పవిత్ర సంఘం ఎదుట మేము ప్రశ్నించుచున్నాము. బాలశివరెడ్డి, బాలదివ్య మీరు ఎట్టి నిర్బంధము లేకుండా ఇష్టపూర్తిగా వివాహం ఆడకు వచ్చి ఉన్నారా? జీవిత కాలమంతయు ఒకరినొకరు ప్రేమించి గౌరవించుకొనుచు భార్యాభర్తలుగా జీవింప సిద్ధముగా ఉన్నారా? దేవుడు ప్రసాదించు సంతానమును ప్రేమతో స్వీకరించి క్రీస్తునాథుని నియమమును తిరుసభ చట్టమును అనుసరించి పెంచుటకు సిద్ధముగా ఉన్నారా? సిద్ధముగా ఉన్నారు. పరస్పర సమ్మతము. మీరు వివాహపు అంతస్తులో ప్రవేశింప అంగీకరించుచున్నారు కావున దేవుని సముఖమున తిరుసభ ఎదుట చేతిలో చేయి వేసి మీ సమ్మతమును వెల్లడించండి. బాలశివరెడ్డి అయిన నేను బాలదివ్య అయిన నిన్ను భార్యగా చేకూర్చున్నాను. కష్టములోను సుఖములోను వ్యాధిలోను సౌఖ్యములోను నీకు ప్రామాణికముగా ఉందునని మాట ఇచ్చుచున్నాను.
ప్రతినిత్యము నిన్ను ప్రేమించి గౌరవించుదును. బాల దివ్య అయిన నేను, బాలశౌరుడి అని నిన్ను భర్తగా చేకూర్చున్నాను. కష్టములోను సుఖములోను వ్యాధిలోను సౌఖ్యములోను నీకు ప్రామాణికముగా ఉందునని మాట ఇచ్చుచున్నాను. ప్రతి నిత్యము నిన్ను ప్రేమించి గౌరవించుదును. తిరుసభ సమక్షమున మీ సమ్మతమును వెల్లడి చేసిదిరి. ఏను మా హృదయంలో దాన్ని దృఢపరిచి మీకు సంపూర్ణ ఆశీర్వాదమును దయచేయుదురుగాక. సర్వేశ్వరుడు జతపరిచిన దానిని మనుషులు వేరుపరుగా ఉందురుగాక. ఆమేన్. తాన్ని ఆశీర్వదించుట. సర్వేశ్వర, ప్రేమ ఐక్యతలకు వివాహ బంధములకు గుర్తుగా ఉన్న ఈ తాన్ని ఆశీర్వదించండి. దీన్ని వసవి వరుడు స్వీకరించు ఈ వధువు ఎల్లప్పుడూ పరస్పర ప్రేమను చూపుచు ఒకరినొకరు గౌరవించుకొనుచు క్రీస్తునాథుని సమాధానమందు జీవితురుగాక. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. బాలదివ్య నా ప్రేమ బంధమునకు గుర్తుగా ఉన్న ఈ తాళిని ఎల్లప్పుడూ ధరింపుము. జీవితాంతం వరకు నేను నీకు ప్రామాణికముగా ఉందును. పితా పుత్ర పవిత్రాత్మ నాకు తోడ్పడుదురుగాక. బాలశౌరుడి నీ ప్రేమ బంధములకు గుర్తుగా ఉన్న ఈ తాళిని మన వివాహ జ్ఞాపకార్థముగా ఎల్లప్పుడూ ధరించును. పితా పుత్ర పవిత్రాత్మ నాకు తోడ్పడుదురుగాక. అంబరాని సాదేవినా ఎందుగని తీరనలు కురిపించవా. ఓ సంబరాలు అంబరాని సాదేవినా ఎందుగని తీరనలు కురిపించవా. మా దేవా పూజించవా.
వధూవరుల దీవించవా సంబరాలు అంబరాన్ని తాకేలేనా ఎందుగా నీ దీవెనలు కురిపించవా అందరూ బాలదివ్యాను గంటలు చేయగా బాలశౌరి అందరూ బాలదివ్యాను గంటలు చేయగా అల్లము ఏరువ కుటుంబాలలో అనురాగ కుసుమాలు వికసించవా అల్లము ఏరువ కుటుంబాలలో అనురాగ కుసుమాలు వికసించవా సర్వమంతులు ఎప్పుడో రాసి పెట్టారయ్యా సర్వమంతులు ఎప్పుడో రాసి పెట్టారయ్యా ఈ చిత్తములో నెరవేర్చరు సంబరాలు అంబరాన్ని తాకేనా ఎందుగా నీ దీవెనలు కురిపించవా ఓ సంబరాలు అంబరాన్ని తాకేనా ఎందుగా నీ దీవెనలు కురిపించవా మా దేవా వధూవరుల దీవించవా మా దేవా వధూవరుల దీవించవా వనమందు కొనసాగినా కృషులను మీరే చేసాయా వనమందు కొనసాగినా కృషులను మీరే చేసాయా ఈ ఆజ్ఞలను వారికిచ్చావయ్యా ఈ మాటలో నడిపించావయ్యా ఈ ఆజ్ఞలను వారికిచ్చావయ్యా ఈ మాటలో నడిపించావయ్యా కష్టసుఖాలలోనూ వ్యాధి బాధలలోనూ కష్టసుఖాలలోనూ వ్యాధి బాధలలోనూ తోడుని కొరకి ఉండలన్నావు అంబరాలు అంబరాన్ని తాకేలేనా ఎందుగా నీ దీవెనలు కురిపించవా ఓ సంబరాలు అంబరాన్ని తాకేలేనా ఎందుగా నీ దీవెనలు కురిపించవా మా దేవా వధూవరుల దీవించవా మా దేవా వధూవరుల దీవించవా మా దేవా వధూవరుల దీవించవా మా దేవా వధూవరుల దీవించవా
సహోదరి సహోదరులారా, మీరు నేను అర్పించి మరి సర్వశక్తి గల అద్వితీయ సర్వేశ్వరునికి ప్రీతికరమౌనంగా ప్రార్థించండి. ప్రార్థించుదాము. ఓ సర్వేశ్వర, మీ నియమిత పవిత్ర వైవాహిక చట్టం ప్రకారమునే అర్పించి అర్పణములను దయతో స్వీకరించుమని వేడుకొనుచున్నాము. మీ పవిత్ర కార్యకర్తలు మీరే, అది సమీపములకు కూడా చేయమని ప్రార్థించుతున్నాము. మా నాథుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. సర్వేశ్వర, ఎల్లప్పుడూ యథోక్తం మేము మీకు కృతజ్ఞతావందనములు చెల్లించుట యుద్ధము న్యాయము శ్రేయస్కరము. మీరు వైవాహిక ఒప్పందంలో ఒక మాధుర్యమందు సమైక్యత కార్యక్రమం ఎప్పటికీ విడిపోనట్టి ప్రేమ బంధుత్వాలను తయారు చేసింది. తద్వారా మీ దత్త ప్రజలు అనుభవిస్తుండగా మీ సమక్షం నెరవేరిన పవిత్ర వివాహం పౌర ప్రజలు కొనసాగుతున్నది. ఓ సర్వేశ్వర, మీ సంకల్పనకు అనుగుణంగా మీ కృపా సహాయమున ఈ రెంటిని అద్భుత విధంగా అమర్చుతున్నారు. లోకాభివృద్ధి నిమిత్తం కలుగుతున్న మానవ జన్మం పునరుత్థానం ద్వారా క్రీస్తునందు సత్యసభ అభివృద్ధికి సహాయపడుతున్నది. కావున దైవదూతలతో సకల పునీతులతో ఏకమై నిరంతరం నేను మీ స్థితికాలను చేయనగా Oh
మన పిత మీరు నిజముగా పరిశుద్ధులు, మీ సృష్టి అన్ని మమ్మల్ని సృష్టించిన ఏకము. ఏదైనా మీ దివ్య కుమారుడు మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం సమస్తములకు పునరుద్ధరించి పవిత్రపరుచుతున్నారు. ప్రపంచ మాధ్యమంలో మీ నామమునకు నిర్మల కానుకను అర్పించుటకై ప్రజలను నిరతము పిలుస్తున్నారు. మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి కృంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏదైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. శిలువ మరణము జీవం బోధించిన యేసువా అభివందనం. శిలువ మరణము జీవం బోధించిన యేసువా అభివందనం. భోజనానంతరము పాత్రమునందుకొని మనకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకు ప్రజలందరి కొరకు పాప పరిహారమునకై చిందబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. రక్తము శిక్షణ యేసువా శుభవందనం. శిలువ రక్తము శిక్షణ యేసువా శుభవందనం. ఇది విశ్వాస రహస్యము. కన్నుల తండ్రి, మీ దివ్య కుమారుని రక్షణాయుతమైన పాటలను అద్భుతమైన ఉత్సాహమును మోక్షారోపణను స్మరిస్తూ వారు మరణాపై జీవితని ఎదురు చూస్తూ మేము ఈ పవిత్ర జీవన వలె కృతజ్ఞతతో మీ వార్తిస్తున్నాం. మీ పవిత్ర తీర్చవేక కానుకను ప్రేమతో వీక్షింపబడుతున్నాం. దీనిని మీ కుమారుని బలిగా వారిప్పుడు వారి ముందు మీతో సమాధానపరిచి మేము వారి శరీర రక్తములతో పోషింపబడి పవిత్ర ఆత్మతో నింపబడి
వారి యొక్క ఏక శరీరము ఏక మనసు కలిగి వినగా దయచేయండి. వారి మీకు నిత్య కారణంగా వర్ణించుగాక. ఎదుగుదల మీరు ఎన్నుకున్న పుణ్యాత్మలతోనూ ముఖ్యంగా ఏమై కనితరకు మరియు మాతలతోనూ ఆమె ప్రత్యేక పునీత దుజోపకారులతోనూ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ పునీత అనుభవాలతోనూ సకల పునీతులతోనూ మేము మోక్ష వాక్యములకు పాత్రలు మొత్తంగాక. వీళ్ళ ప్రార్థనలకు మేము ఎల్లప్పుడూ మీ సహాయం పొందగలమని నమ్ముతున్నాము. ఈయన ద్వారా మమ్మల్ని సైక్యపరిచేయగలి లోకమంతటికి శాంతిని శ్రేష్ఠత సాధించినట్లు ప్రతిమాలుకుంటున్నాము. ఈ లోకమును జ్ఞాపకం సభను మీ సేవకులకు మా ఫ్రాంచైజ్ గారిని మా బాగా పీఠాధిపతులను పీఠాధిపతులను గురువులను మీరు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమను ప్రేమ యంత్రం దొరకకూడదు. మీ చిత్రం చొప్పున మీ సంపూర్ణ కూడి ఉన్న ఈ ప్రజల మనవులను ఆలోచించకూడదు. దయగల తండ్రి, 4 దశల చదువున్న మీ బిడ్డలందరినీ దయతో మీ రాజ్యంలో చేర్చుకున్నాడు. చనిపోయిన మా సహోదరులను నీ ప్రేమయందు ఈ లోకంలో విడిన వారందరినీ దయతో మీ రాజ్యంలో చేర్చుకున్నాడు. మేము అక్షుడు చేరి మీ మీద వీక్షించు నిత్యానందము కాక. మా ఏళ్ళు వారి క్రీస్తు చేయించున్నాము. వారి ద్వారా మీరు సకల మేలు లోకం దయచేయించున్నాము. వచ్చి నూతన వధువులను ఆశీర్వదించుతున్నటువంటి మనలను ముఖ్యంగా ఈ పూజలో పాల్గొంటున్నటువంటి ప్రతి బిడ్డలు పేరుపైన ఆ దేవుని యొక్క దీవెనలు తండ్రిగా పంపించమని ఆ ప్రభు నేర్పిన ప్రార్థన ద్వారా వేడుకుందాం. క్రీస్తు శరీర రక్తములను స్వీకరించి ఈ వధువరులు బాలశక్తి బాల దివ్య వివాహ జీవితము ప్రారంభిస్తూ బలిపీఠము సమీపించిన ఎల్లప్పుడూ పరస్పర ప్రేమలో ఐక్యమగునట్లుగా ప్రార్థించుదాము. సర్వశక్తి గలవో సర్వేశ్వర, మానవుని మీ పోలికగా సృజించితిరి. భార్యాభర్తలు ప్రేమయందును శరీరమందును ఏకమై ఈ లోకమున తమని నెరవేర్చుటకుగా వారిని స్త్రీ పురుషులనుగా చేసితిరి. ఓ సర్వేశ్వర, మీ ప్రేమ సంకల్పమును వ్యక్తము చేయుటకును ఆదిలో స్త్రీ పురుషులను వివాహ బంధమునందు ఐక్యపరచితిరి.
ఈ వివాహంగము మీరు మీ ప్రజలతో చేయ ఉద్దేశించిన వడంబడికను సూచించెను. సకాలమున మీరు మీ విశ్వాసులను జ్ఞాన వివాహంగును ఐక్యపరచితిరి. ఈ వివాహ బంధము క్రీస్తునాథునికి తిరుసభకును గల ఐక్యము యొక్క పరమ రహస్యమును వెల్లడి చేయుచున్నది. బాల శౌర్యతి బాల దివ్యలపై మీ ఆశీర్వాదములను కుమ్మరించండి. ఏలినా ఈ దంపతులు వారు ముందు ఈ దివ్య సంసారములో తమను తాము ఒకరినొకరు ప్రేమగా సమర్పించుకొందురుగాక. ఒక్కొక్కరు తమయందు మీ ప్రేమను గుర్తుంచుకొనుచు ఒకే హృదయముతో ఒకే మనస్సుతో జీవించుదురుగాక. కుటుంబమును పోషించి బిడ్డలను సువిశేష నియమముల ప్రకారం పెంచుచు వారిని మోక్షవాసులతో చేర్చుటకు వీరికి తోడ్పడండి. ఓ ప్రభువా, ఈ మీ దాసురాలు బాల దివ్యకు మీ ఆశీర్వాదములను హేరాళముగా దయచేయండి. ఈమె మంచి ఇల్లాలుగా ఇంటిని చక్కబెట్టుకొనుచు తన బాధ్యతలను నెరవేర్చునుగాక. పతివ్రతగా వెలుగుచు అందరికి సంతృప్తికరముగా జీవించునుగాక. ఈ మీ దాసుడైన బాలశౌరికి కూడా మీ ఆశీర్వాదములను దయచేయండి. ఇతడు ప్రామాణికుడైన భర్తగా ఉండి బిడ్డలను శ్రద్ధతో పరామర్శించుచు తన బాధ్యతలను నెరవేర్చునుగాక. భావన పిత మీ సమక్షమున వివాహమాడి ఈ దివ్య విందునకు వచ్చుచున్న ఆశించుచున్న వీరు జీవితాంతమున మోక్షవాసుల విందులో పాల్గొను భాగ్యమును పొందుదురుగాక. వీరికి సంతానవరమును అనుగ్రహించుము. మా నాథుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవిని చేయుచున్నాము. ఆమేన్. Hallelujah.
క్రీస్తు శరీర రక్తములు మనకు నిత్య జీవమును దయచేయను గాక. Amen.
కళ్యాణం కమనీయం ఈ సమయం మధురం కళ్యాణం కమనీయం ఈ సమయం మధురం బాలశౌరి బాల దివ్య వీరి వివాహ మహోత్సవానికి వేయించేసి ఉన్న అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ మొట్టమొదటిగా దేవాది దేవుడు ఇప్పటి వరకు కూడా కాశీ కాపాడినందుకు కృతజ్ఞత స్తోత్రములను దేవునికి సమర్పించుకుంటూ మంచి అనుకూల వాతావరణ పరిస్థితులను దేవుని యొక్క చల్లని కాపుదల మనందరిపై ఉన్నందుకు మొట్టమొదటిగా మనమందరం కూడా అత్రియేక దేవునికి హృదయాంతరం నుండి కృతజ్ఞతలను స్తోత్రములను తెలియజేసుకుందాం. ప్రియమైన సహోదరి సహోదర, ఈ వివాహ మహోత్సవం ఈ యొక్క ప్రారంభానికి తొలి నుండి కూడా ఇప్పటి వరకు సెల్లులు రాపించుకునే సమయం నుండి ఇలా అన్ని కార్యక్రమాల్లో మన విచారణ గురువులు గురుశ్రీ నల్లవరపు సుందరబాబు గారు తాను అన్ని పనులు కూడా దగ్గరుండి పెళ్లి పనులు మొత్తం కూడా చర్చి విషయంలో సిస్టర్స్తో అధికంగా ఉపదేశంతో అందరితో కలిసి తాను ముందుకు నడిపిస్తూ ఈ యొక్క వివాహ మహోత్సవం ఇంత వైభవంగా ఘనముగా జరగడానికి తోడ్పడిన మన విచారణ గురువులు గురుశ్రీ నల్లవరపు సుందరబాబు గారికి మా కుటుంబం తరపున కృతజ్ఞతలు అభినందనలు. అందరికీ చెప్పడానికి ప్రార్థన. పిల్లల ఈరోజు బాలదివ్య వాళ్ళ తాతగారు గురుశ్రీ ఏవ ఇందారెడ్డి గారు ఈ యొక్క వివాహ మహోత్సవ సమిష్టి దీవెనలు సమర్పించి నూతన వధువుల కోసము ఇప్పుడు విచ్చేసిన అందరి కోసం కూడా దీవెనలు సమర్పించిన గురుశ్రీ ఏవ ఇందారెడ్డి గారు అందరం కూడా కర్తలతో అభినందించుదాం. మనందరికీ కూడా వివాహం యొక్క ఔన్నత్యమును వివాహం యొక్క ఘనతను మనందరికీ కూడా సుస్పష్టముగా దేవుని వాక్యమును ఈ యొక్క పవిత్రమైన వివాహ బంధం గురించి మనందరికీ కూడా బోధించిన గురుశ్రీ పెండాని సుధీరెడ్డి గారిని మనందరం కూడా అభినందించుదాం. మా ప్రధాన స్నేహితులు మా పాడికొండ గ్రామం నుండి ప్రియమైన సహోదరి సహోదరుల మా ఆత్మలు గురుశ్రీ వడ్డీ జోజెడ్డి ఫాదర్ గారు, గురుశ్రీ ఏరువ బాల జూనియర్ గారు, గురుశ్రీ ఏరువ బాల సీనియర్ గారు, ప్రత్యేకంగా మా పాడికొండ గ్రామం నుండి వచ్చినందుకు మీకు కృతజ్ఞత స్తోత్రములు తెలియజేస్తున్నాను. గురుశ్రీ పుట్టి అంతర్రాజు గారికి ప్రత్యేక కృతజ్ఞత అభినందనలు. గురుశ్రీ కోల సాగర్ గారికి ఇక్కడికి వచ్చి ప్రార్థన చేసినందుకు ఈ దీవెన పూజలో పాల్గొన్నందుకు నిండైన హృదయవందనములు. మా యొక్క కుటుంబం బంధువు గురుశ్రీ గంజి రాజరెడ్డి ఫల గారికి మా ప్రత్యేకమైన అభినందనలు. అదేవిధంగా గురుశ్రీ సునీల్ గారికి
గురుశ్రీ ఇల్లారెడ్డి గారికి, అదేవిధంగా గురుశ్రీ కిరణ్ గారికి, గురుశ్రీ అంతోని గారికి, ఇక్కడ విచ్చేసుకున్న గురువులందరికీ కూడా మా నిండైన కృతజ్ఞతలను తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఈ మహోత్సవములకు, ఈ వివాహ సమిష్టి పూజకు తమ యొక్క అమూల్యమైన జ్ఞానమును అందించిన గురుశ్రీ కసిపి జోసఫ్ రెడ్డి బాబు గారు, మన పునీత అన్నమ్మ గారి ఈ యొక్క దేవాలయం గాయక బృందము, వీరందరికీ కూడా మా కుటుంబం తరపున ప్రత్యేకమైన వందనాలు. అదేవిధంగా బాబు గారికి సహకరించిన కృష్ణ గారికి మా ప్రత్యేకమైన అభినందనలు. మా జయంతి సభ పట్టణాలందరూ కూడా ఈనాడు ఈ యొక్క బలిపీఠము ఇంత చక్కగా అమర్చబడి మా యొక్క జయంతి సిస్టర్స్, అదేవిధంగా ఇక్కడ విచ్చేసిన సిస్టర్స్, మరి ముఖ్యంగా సిస్టర్ అల్లం జోష్నా గారికి, మిగతా సిస్టర్ అందరికీ కూడా మా హృదయపూర్వక వందనాలు. అందరికీ కూడా అభినందించుదాం. ఈనాడు ఇక్కడ దగ్గర ఉండి ఫాదర్ గారితో పాటు కలిసి చక్కగా అన్ని కార్యక్రమాలు చూసుకున్న మన యొక్క ఉపదేశం గారికి మా కుటుంబం తరపున ప్రత్యేకమైన వందనాలు. ఈరోజు మరి ముఖ్యంగా ఎంతో దూరం నుండి అటు అబ్బాయి తరపున కావచ్చు, అటు అమ్మాయి తరపున కావచ్చు, బాలశ్వరెడ్డి బాలదివ్య వివేక వివాహ మహోత్సవానికి ఎంతో మంది బహుశా వారం క్రితము 3 రోజుల క్రితము రాత్రి ఈ రోజు ఉదయాన్నే చాలా దూరం నుండి ప్రయాణం చేసి వచ్చి ఈ యొక్క వధువులను ఆస్వాదించడానికి విచేసి వచ్చిన బంధుమిత్రులందరికీ కూడా, ప్రతి ఒక్క బంధుమిత్రులందరికీ కూడా ఈ పరిశుద్ధమైన సమయంలో కృతజ్ఞతలను తెలియజేస్తున్నాను. ఎందుకంటే మిమ్మల్ని విశ్వాసాల మీరు చూపించే ప్రేమ, మీరు చూపించే ఆప్యాయత, మీరు చూపించే అనురాగము ఈ నూతన వధువులకు ఈ యొక్క గురువులతో కలిసి, కన్యాస్త్రితో కలిసి మీరు అందించే ఆశీర్వాదము ఎంతో విలువైనది. మరి ఈ యొక్క ఎన్నో పనుల నుండి కూడా మీరు వచ్చినందుకు మా కుటుంబం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అందులో గట్టిగా చెప్పబడతాయి పిల్లరా. అదేవిధంగా ఈరోజు చక్కగా మన ఇంత అమర్చబడి వీడియోగ్రాఫర్, ఫోటోగ్రాఫర్స్ అందరికీ వారు ఎంతో శ్రమతో చక్కగా ఈ యొక్క వివాహ మహోత్సవ దీపావళి పూజలు షూటింగ్ చేస్తూ ఫోటోలు తీసిన అందరికీ కూడా మన కృతజ్ఞతలు తెలియజేద్దాము. అదేవిధంగా ఈరోజు ఇప్పుడు దీపావళి పూజ అయిపోయిన తర్వాత ఈ కార్యక్రమం మొత్తం కూడా విశ్వాసం అయిపోయిన తర్వాత మన కాకతీయ కళ్యాణ మండపము ఆర్టీసీ బస్ స్టాండ్ పక్కన విచేసి ఉన్న బంధుమిత్రులకు, కుటుంబ సభ్యులందరికీ కూడా మా యొక్క ఆత్మీయ విందును, ఈ యొక్క పెళ్లి వివాహ విందును స్వీకరించి నూతన వధువులను ఆశీర్వదించి ఆ యొక్క తలంబరాల పక్షంలో అన్నిటిలో కూడా పాల్గొనవలసిందిగా మీ అందరినీ కూడా, ప్రతి ఒక్కరిని కూడా హృదయపూర్వకంగా కోరుచుకుంటాము. అదేవిధంగా గురువులకు, సిస్టర్స్కు విచ్చేసిన మీరందరికీ కూడా మన యొక్క విషయంలో ఎస్పీలో ప్రత్యేకంగా భోజనము అమర్చడం జరిగింది. ఇంటి దగ్గర లైటింగ్ చేసిన వారికి, భోజనాలు పండించిన వారికి, ప్రతి ఒక్కరికి కూడా మా హృదయాలు తెలియజేస్తున్నాం. క్రీస్తును ప్రేమించి దాని కొరకై తన ప్రాణాలను అర్పించను. నిర్మలను నిష్కల్పమునకు సౌందర్యంతో ఆ శ్రీసభ తనకు హక్కుగా సమర్పించుకున్నట్టు అక్కడ భావించను. ప్రార్థించదము. ఓ సర్వేశ్వర, ఈ పవిత్ర భద్రపావన మీ సంకల్పిత కార్యములను ప్రేమావయంతో నిర్వహించు. ఈ మీ దాసరం శౌరకి మరియు బాలను ఈ పవిత్ర ప్రేమ బంధంలో ఐక్యపరిచి ఒకే పవిత్ర ప్రసాదంతో సంతృప్తిపరిచి వారిని ఒకే ప్రేమను ఏకం చేయమని మేము ప్రతిమాలుపడుతున్నాము. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో
ఆశీస్సులతో ప్రార్థన చేయటము నిత్య పిల్లలు సర్వేశ్వరుడు మేము పరస్పర ప్రేమలు ఐక్యం చేసి క్రీస్తునాథుని సమాధానం మీ అందరూ మీ గృహములందరూ ఎల్లప్పుడూ ఉండినట్లు అనుగ్రహించుగాక. సంతాన వరము, స్నేహితుల ఆదరము, సమస్త జనులతో సమాధానము మీకు లభించుగాక. క్రీస్తు ప్రేమకు సాక్ష్యంగా మీ ఈ రూపమున ఆదరించిన మీరు సాధనే మీరు నిత్య నివాసములకు ఆహ్వానించుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మను ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. పూజ సమాప్తమైనది. క్రీస్తు ప్రేమలో జీవించండి. Gracias.